బులెటిన్లో మరో బిగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. డేటా చోరీ కేసులో దొంగలు దొరికిపోయారని, టీడీపీ డేటా చోరీకి వైసీపీ చేసిన యాక్షన్ ప్లాన్ వెల్లడైందన్నారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం టీడీపీ చేతుల్లో ఉందని, మధ్యాహ్నం 1 గంటకు ఆ వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్తో పెట్టుకుంటే ఎవరూ బాగుపడలేదని చంద్రబాబు అన్నారు. డేటా చోరీపై చంద్రబాబు వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అమరావతి నుంచి లైవ్ లో అందిస్తారు. రవిచంద్, లక్ష్మీదుర్గ కొద్దిసేపటి క్రితం చంద్రబాబు టీడీపీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్లో పలు కీలక విషయాలు కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ఏదైతే 2 రాష్ట్రాల మధ్య వివాదంగా మారిన డేటా చోరీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరి కాసేపట్లో డేటా దొంగలు దొరికారు, వారందరిని కూడా విలేకరుల సమావేశంలో పట్టిస్తారని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా చంద్రబాబుకు అందినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. అందుకే టీడీపీ శ్రేణులు దాదాపు 40,000 మంది టెలికాన్ఫరెన్స్లో ఉన్నారు. వారందరూ కూడా ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఏదైతే డేటా చోరీ వ్యవహారంలో టీడీపీని దోషిగా నిలబెట్టాలని అటు కేసీఆర్ కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి, బీజేపీ కలిసి కుట్రలు పడుతున్నాయి. అసలైన దోషులను మేమే పట్టుకున్నాం. మరి కాసేపట్లో విలేకరుల సమావేశంలో వారి వివరాలు ఇస్తామని కూడా చెప్పారు. ఎటువంటి దొంగకైనా చిన్న చిన్న ఆధారాలు వదిలిపెడతా ఉంటారు. ఆ ఆధారాలను పట్టుకొని కూడా దొంగలు దొరికిపోతూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ వైసీపీకి చెందిన దొంగలు డేటా చోరీ చేస్తూ అడ్డంగా బుక్ అయిపోయారని వారి వివరాలు 1 గంటకు విలేకరుల సమావేశంలో నేను వెల్లడిస్తానని కూడా చంద్రబాబు నేతలకి చెప్పిన వ్యవహారంపై హాట్గా చర్చ అయితే జరుగుతుంది. 2 రాష్ట్రాల్లో కూడా వారం రోజుల నుంచి డేటా వ్యవహారంపై పలు 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కీలకంగా సిట్లు ఏర్పాటు చేశాయి. సిట్లు కూడా తెలంగాణ సిట్టు చాలా దూకుడుగా ముందుకు పోతుంది. అదేవిధంగా నిన్నే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సిట్టు కూడా తన బాధ్యతల్లో నిర్లితమైంది. నిన్నే డీజీపీని కలిసి వారు యాక్షన్ ప్లాన్ అయితే వారు కూడా సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ 2 రోజుల క్రితం కూడా గుంటూరు అర్బన్ ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశారు. టీడీపీ డేటా చోరీకి గురైంది. ఆ చోరీ వైసీపీకి టీఆర్ఎస్ చోరీ చేసి తెలంగాణ ప్రభుత్వం ఆడ వైసీపీకి ఇచ్చింది. వైసీపీ మాత్రం టీడీపీ శ్రేణుల్ని గాలం వేయడానికి కాలర్స్ ద్వారా కావచ్చు, లెటర్స్ ద్వారా కావచ్చు టీడీపీ శ్రేణులకు ఫోన్లు చేస్తున్నారు. ఇదంతా కూడా ఏమిటా అని ఆరాధిస్తే డేటా చోరీకి గురైనట్టు మాకు తెలిసింది. దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు మొన్ననే గుంటూరులో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు తెలంగాణ సిట్ కూడా చాలా దూకుడుగా ముందుకు పోయిన పరిస్థితిలో ఇది ఎటువంటి పరిస్థితులు దారితీస్తుందని 2 రాష్ట్రాల్లో కూడా చాలా ఈ విషయంపై చాలా అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. కానీ ఈరోజు ఒక కీలక నిర్ణయం అయితే చంద్రబాబు ప్రకటించారు. ఈ డేటాకు సంబంధించిన దొంగల్ని మేము పట్టుకున్నాం, మరి కాసేపట్లో విలేకరుల సమావేశంలో పెడతాం. వైసీపీ అడ్డదిడ్డంగా బుక్ అయిపోయింది. ఏ విధంగా దొంగతనం చేస్తూ చిన్న చిన్న ఆధారాలని వదిలేస్తూ ఉంటారో, వాళ్ళు ఏ విధంగా దొరుకుతారో కూడా ఉదాహరణగా మేము మరి కాసేపట్లో చూపించబోతున్నామని చంద్రబాబు అక్కడ ఏదైతే టెలికాన్ఫరెన్స్లో నేతలకు వివరించారు. లక్ష్మీదుర్గ.